కష్టాల్ని జయించిన కళ. ఒక చిన్న గ్రామం. అక్కడ కిరణ్ అనే బాలుడుండేవాడు. అతని తండ్రి చిన్న కూలీ, తల్లి ఇంటి పనులు చేసేది. ఇంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. కిరణ్ చిన్నప్పట్నుంచే ఒక కల కలిగించాడు. నేను ఒకరోజు పెద్ద అధికారిగా అవ్వాలి అని. కాని గ్రామంలో చాలామంది నవ్వేవారు. నీలాంటివాళ్లు అంత పెద్ద స్థాయికి వెళతారా అని. కిరణ్ మాత్రం ఎవరిమాటా వినలేదు. ప్రతిరోజూ ఉదయం లేచి పాఠశాలకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు సహాయం చేసి రాత్రి దీపం వెలుగులో చదువుకునేవాడు. ఒకరోజు అతని తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి బాధ్యత అంతా కిరణ్ మీద పడింది. పగలు పని, రాత్రి చదువు. అతని జీవితం ఒక పోరాటమైపోయింది. చాలాసార్లు అతను ఆలోచించాడు, ఇదంతా ఎందుకు, నేను వదిలేయాలా? కాని వెంటనే తల్లి మాట గుర్తొచ్చింది. కష్టపడితే దేవుడు కూడా నీతోనే ఉంటాడు బాబూ అని. ఆ మాటలు అతనికి శక్తిచ్చాయి. సంవత్సరాలు గడిచాయి. కిరణ్ 10వ తరగతి, ఇంటర్లో మంచి మార్కులు సాధించాడు. కాని ఇంకా పెద్ద పరీక్ష ముందుంది, కాంపిటీటివ్ ఎగ్జామ్స్. అతను పట్టుదలతో సిద్ధమయ్యాడు. చుట్టూవాళ్లు చెప్పేవారు, ఇది నీ వల్ల కాదు, ఇది పెద్దవాళ్ల పని అని. కాని కిరణ్ నవ్వేవాడు, నా కష్టం నాకు తెలుసు. ఎగ్జామ్ రోజు వచ్చింది. అతను నమ్మకంతో పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చిన రోజు అతని పేరు లిస్ట్లో ఉంది. అతను అధికారిగా సెలెక్ట్ అయ్యాడు. ఆ రోజు గ్రామం మొత్తం అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ముందు నవ్వినవాళ్లే ఇప్పుడు గర్వంగా మాట్లాడుతున్నారు. కిరణ్ ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ముందు నిలబడ్డాడు. తండ్రి కళ్లలో ఆనందభాష్పాలు. నువ్వు మా గౌరవాన్ని పెంచావు బాబూ అనన్నాడు. కిరణ్ మెల్లగా చెప్పాడు, ఇది నా విజయం కాదు, మీ త్యాగాల ఫలం. కొన్ని సంవత్సరాల తర్వాత కిరణ్ తన గ్రామానికి తిరిగి వచ్చి పేద పిల్లల కోసం ఒక ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. అక్కడ పిల్లలకు చెప్పేవాడు, నాకు అవకాశం లేకపోయినా నేను సాధించాను. మీకు అవకాశం ఉంది, మీరు ఇంకా గొప్పగా సాధించాలి అని. పిల్లల కళ్లలో కొత్త కలలు వెలిగాయి. నీతి: పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా పట్టుదల, కష్టం, నమ్మకం ఉంటే ఏ కలైనా నిజమవుతుంది.